అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఈ ప్రపంచాన్ని ఇలా చక్కగా నడిచే విధంగా, క్షేమంగా ఉండే విధంగా చేస్తున్న మహానుభావులందరికీ నా నమస్కారాలు. చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేసే వాళ్ళందరికీ నా మనఃపూర్వక నమస్కారాలు. కాలుష్యం లేకుండా చక్కగా మంచి ఆహార పదార్థాలు అమ్మే వాళ్ళకి, కూరగాయలు, పాలైన తినుబండారాలు షాపుల్లో కానీ అన్నీ కూడా చక్కగా తినుబండారాలు ఆరోగ్యకరమైన తినుబండారాలు అమ్ముచు అవి జనం తినలాగా చేసేటువంటి మహానుభావులకి నా నమస్కారాలు. ప్రపంచం క్షేమంగా ప్రశాంతంగా ఉండేలాగా చేసే ప్రయత్నాలు చేసేటువంటి మహానుభావులందరికీ, పూజలైనా వ్రతాలైనా వాటికి సంబంధించినవి అమ్మేవాళ్ళైనా, గుడి దగ్గర కార్యక్రమాలు జరిగేలా చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళేలాగా జనాల్ని ప్రోత్సహించి చేసేవాళ్ళు, మంచి పనులు చేసేవాళ్ళు, ఇలాంటివి పేదలకు సాయం చేసేవాళ్ళు, అవసరమైన వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు, మంచి సలహా ఇచ్చి చేదోడు వాదుడుగా ఉంటూ మాట సాయంతో కూడా సహాయం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ నా మనఃపూర్వక నమస్కారాలు. సర్వే జనాః సుఖినో భవంతు అనే విధంగా ప్రపంచం ఉండేలా చేస్తున్న మహానుభావులందరికీ నా మనఃపూర్వక నమస్కారాలు. మనం పిల్లల్ని బయటికి పంపేటప్పుడు చాలా బాధ్యతగా, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న రోజులు ఇవి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఏం తీసుకుంటున్నారు. మామూలుగా ఇదివరకట్లాగా ఫ్రీగా వదిలేయాలి పిల్లల్ని తిరగరేంటి అనుకునేలాగా ఇప్పుడు లేదు. పరిస్థితి తలుచుకుంటుంటే చాలా భయానకంగానే ఉంది. చాలా భయానకంగా ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా సరే, వాళ్ళు మన వాళ్ళు కాకపోయినా, వాళ్ళు ఆ కుర్రవాళ్ళు ఎవరైనా మన వాళ్ళు కాకపోయినా, ఆ యువకులు అలాగే యువతులైనా, ఓన్లీ జెంట్స్నే అనాల్సిన పని లేదు, ఎవరైనా సవ్యంగా ఉండకపోతే మనందరం కూడా బాధ్యతగా వాళ్ళని కంట్రోల్ చేసి, మనం ఒక్క మాట మనల్ని బయట అడుగుతారు, మనల్ని బయట ఎవరైనా సరే అడుగుతారు అనే భయం వాళ్ళకి ఉండాలి. మనం ఎలా చేస్తున్నాం ఏంటి, ఎవరైనా అడుగుతారు, మన వాళ్ళే ఉండక్కర్లేదు, ఎవరైనా అడుగుతారు అనేటువంటి భావన వాళ్ళకి ఉండాలి. బాధ్యతగా వాళ్ళు మెలగాలి, వాళ్ళు బాధ్యతగా మెలగాలి. ఎందుకంటే మామూలుగా వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా దొరికేవి కాదు ఇప్పుడు దొరికేవి. అందరికీ అర్థమవుతుంది, అందరికీ తెలుస్తుంది. అది సాధారణమైన విషయం కాదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండవలసిన బాధ్యత మనకుంది. క్రమక్రమంగా వాళ్ళు దాటిపోయినట్టయితే, ఒక లిమిట్ దాటిపోయినట్టయితే ఎవరం ఏం చేయలేం. మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకుట్లాగా ఎంజాయ్ చేసి ఆ లిమిట్ ఇప్పుడు లేదు. ఆ వస్తువులు ఇప్పుడు వేరు, ఇప్పుడు వస్తువులు వేరు. అందరికీ తెలిసే ఉంటుంది.
అందరూ ఈ విషయం దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. చాలా అది తలుచుకుంటే నిజంగా మనకి పరిస్థితి, అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ యువతరం అయినా, ఇంకా యువతరం కూడా కాదు, ఇంకా చిన్నవాళ్ళు కూడా ఒకరిని బట్టి ఒకరు చూసుకుని దొరుకుతున్నాయి. కరెక్టే, దొరుకుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ. అది చూసి చూడనట్టు మనం మన వాళ్ళు కాదులే అని కానీ అసలు మనం ఉండకూడదు. చాలా భయంకరమైన పరిస్థితి ఇప్పుడు ఉంది. అది అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. మన అందరం కూడా తలుచుకుంటుంటే ఇంకా చాలా బాధగా ఉంది. అది చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు కూడా. బాధ్యతగా మనం మెలగాలి. ఇది ఎన్నోసార్లు మళ్ళీ చెప్పాల్సిన విషయం, మనందరం బాధ్యతగా తీసుకోవాల్సిన విషయం. ఎంత బాధ్యతగా అంటే, మనకు ఒక 10 కోట్ల వ్యాపారం ఉందనుకోండి, 2 కోట్ల వ్యాపారంగా తగ్గించేసుకుని పిల్లల్ని మనం చూసుకోవాలి దగ్గరుండి. వాళ్ళకి దగ్గరుండి చూసుకోవడం అంటే వాళ్ళని విసిగించేసేలాగా, వాళ్ళని బాధ పెట్టేసేలాగా కాదు. అబ్జర్వ్ చేసుకుంటూ మన బాధ్యతగా కోట్లు వందల కోట్లు ఏం చేసేసుకుంటాం? వాళ్ళ కోసమే కదా. ఇవన్నీ అన్నీ తెచ్చేసుకుని కోట్లు గడించేసుకుని పిల్లలు వాళ్ళు అదే ఇంకా నేను చెప్పాల్సిన ఉంది. వాళ్ళ కోసమే కదా. తర్వాత 100 కోట్లు ఉంటే మాత్రం. కాబట్టి మనకి భార్య భర్త ఇద్దరు ఉద్యోగం, పిల్లల్ని చూసుకోలేకపోతున్నాము అనే పరిస్థితి ఉంటే ఒకళ్ళు ఉద్యోగం మానేయాలి. ఒకళ్ళు మానేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, మానేయాల్సిందే. ఎందుకంటే ఇంకా ముందు ఆల్రెడీ పరిస్థితి దాటిపోతుంది. రకరకాల వ్యవహారాలు, ఇంకా తినుబండారాలైనా అన్నీ కూడా ఏవైనా మామూలుగా తినే ఆహారాలని కాదు, మామూలుగా తినే ఆహారం గురించి అంటలేదు నేను, మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. దృష్టిలో ఉంచుకుని వ్యాపారం మానేయాల్సిన పరిస్థితి ఉంది. కోట్లు 10 కోట్ల వ్యాపారాన్ని 2 కోట్లు తగ్గించుకుని పిల్లల్ని మాత్రం అబ్జర్వ్ చేసుకోవాలి అన్నానంటే, అలాగే భార్య భర్త ఇద్దరూ ఉద్యోగం ఉండి పిల్లల్ని చూసుకోలేకపోతున్నారంటే ఒకరు ఉద్యోగం మానేయాలి, చూసుకోవాలి అనేంత స్థాయికి పరిస్థితి వచ్చేసింది అంటే కొంచెం అందరూ కూడా దృష్టిలో ఉంచుకుని సరైన చర్య తీసుకుంటారని ఆశిస్తూ, ఈ మెసేజ్ని షేర్ చేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు.